ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం మనం చూస్తున్నారు కదా, ఆవు అయితే చూడడానికి చాలా ముఖం అయితే మంచిగా ఉంది, అందంగా ఉన్న దూడ. మరి ఏం దూడ ఉందనేది రైతులను అడిగి తెలుసు. మరి చాలా మంది అయితే ఒంగోలు ఆవులు కావాలనుకుంటున్నారు కదా. మరి కావాలనుకున్న రైతులకు నాకు తెలిసిన కాడికి పర్ఫెక్ట్ రకం. దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం. మరి సూర్యాపేట నుంచి చూస్తున్న రైతులు మరి మంచి ఆవులను చూపించమన్నారు కదా, మీకోసమే ఈ ఆవు అయితే వచ్చినట్టుంది. మరి వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఏం దూడ ఉంది అన్నది? కేదూడ, రెండో ఈత ఆవు. ఇప్పుడు ఎన్ని లీటర్ల ఒకవేళ లీటర్న్నర ఇస్తుంది. రెండు పక్కల రైతు. మరి దీని ధర ఎంతలో ఉంది? 72,000, 70,000 అయింది. మరి వచ్చింది 55 వరకు వచ్చింది. రేట్ అయితే ఫిక్స్ కాదు, మరి దాన్ని బట్టి రేట్లు ఉంటాయి, పెరుగుతాయి, దాన్ని బట్టి ఉంటుంది. రైతులు వస్తే ఇస్తారు సాకునే వాళ్ళకు. చూస్తున్నారు కదా, దూడ కూడా మంచిగా ఉంది. మరి తంతదేమన్నా పాలు చూస్తున్నారు కదా, పాలధార కూడా మంచిగా వస్తుంది. ఆవు కూడా ఏం లేవు. ఇట్లా చాలా వరకు ఆవులు అయితే తన్నే ఆవులు ఉంటాయి, కాబట్టి మనం తంతేయలేవని తెలుసుకుంటుంటాం. రైతుని అడిగి రైతు యొక్క నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9963954125. చూస్తున్నారు కదా, మరి ఆవు మధ్య మనకు అన్ని రకాలుగా మనకైతే మంచిగా ఉంది. మరి ఆవులు చాలా అరుదైపోయినాయి, దొరకట్లేదు. మరి చాలా మందికి సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్ నుంచి అయితే పెబ్బేరు మార్కెట్కు ఆవుల కోసం అయితే వస్తుంటారు రైతులు. మరి ఒక్కొక్క వారం మరి దొరకని పరిస్థితిలో మళ్ళీ రిటర్న్ పోతుంటారు. అందుకోసం అని చెప్పి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మంచి ఆవులని వీడియో తీస్తుంటాను. మరి నేను చూస్తున్న వాళ్ళు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక్కడ ఇంకో ఆవు అయితే ఉంది, వీటి ధరను అయితే అడిగి తెలుసుకుందాం. ఇది ఏం ధరలు ఉంది? 42, 42,000 అయితే చెప్తున్నాడు. మరి ఇది కట్టింది. నేనన్నా ఏ మోపులో ఉంది. చూస్తున్నారు కదా, పొదుగు మీద చేపెడితే ఏమంటలేదు, మురుపాలు అయితే వస్తున్నట్టున్నాయి. 2 దిక్కుల గడెం పోయింది. వీళ్ళైతే ప్రతి వారం మంచి ఆవులను తెచ్చి సంతలో అమ్ముతున్న బేరస్తులు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అడిగి తెలుసుకుందాం. అన్న 9133438460. చూస్తున్నారు కదా, ఈ ఆవు నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేయండి. మీరు ఇంకా ఏమైనా ఆవులు ఉన్నాయి? ఇదొకటి అమ్మిర్రు. ఎంతకు పోయినాయి? 5 పోయినాయి. ఎంత రేట్లలో పోయినాయి చూపిస్తారా? అవి పోయినవి పట్టుకుపోయారా? 4 కోడిదూళ్ళు. ఆవు ఎన్ని? ఒక ఆవా? 5 ఆవులు అమ్మిర్రు. ఏం రేట్లలో పోయినాయి? 63. చూస్తున్నారు కదా, మరి ఒకవేళ ఆవులో కొనాలని నిజామాబాద్ నుంచి అక్కడ నుంచి వస్తున్న రైతులకు ఏ టైంలో అయితే మంచి ఆవులు దొరికే అవకాశం ఉంటుంది? టైమింగ్ ఏ టైమింగ్లో వస్తే ఆవులకు మంచి ఆవులు అనేది దొరుకుతాయి? రావాలి పోతాయి. హైదరాబాద్ లో కొని మరి పోయి ఇప్పటికి ఎంతసేపు అవుతుంది? 2 గంటలు దాటిపోయింది. ఇప్పుడు సమయం వచ్చేసి మరి 11 దగ్గర వచ్చింది. అంటే మనకు 9 గంటలకే బేరం అయిపోయి కొనేసి వాళ్ళు ఊరికి కూడా చేరింటారని చెప్తున్నారు రైతులు. మరి ఎక్కువగా మన దగ్గర ఆవుల కోసం ఏ జిల్లా నుంచి వస్తుంటారు? కర్నూలు, నందికొట్కూరు, రాయచూరు. చూస్తున్నారు కదా, మన పెబ్బేరు మార్కెట్ అనేది మొత్తం సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు, చెన్నై, మరి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు మనదే పెద్ద సంత. కాబట్టి రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆవులని కొంటుంటారు, మరి ఎద్దులను కూడా కొంటుంటారు. మన సంత మరి సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ కాబట్టి ఇంకా మంచి ఆవులను అయితే చూద్దాం. వీడు ఇంకో ఆవు ఉంది, వీటి రేట్లను అడిగి తెలుసుకుందాం. ఎంతకు పోయింది? ఇది 52,000 పోయింది. దీనికి ఏం దూడ ఉంది? కోడిదూడ ఉంది. 52,000 పోయిందంట కోడిదూడ. మరి ఎన్ని తెల్లది ఉంటుంది? ఇది మూడో ఈత. మరి కోడిదూడ అయితే పక్కనే ఉంది, 3వ ఈత ఆవు. మరి ఆ ధర అయితే వలుకుతుంది. ఇదైతే మనకు బేరం అయిపోయిందంట ఆవు. పెబ్బేరు మార్కెట్లో బేరం అయిపోయిన ఆవులను కూడా ఎందుకు చూపిస్తుంటా అంటే, అసలు సంతకి ఏ టైప్ ఆవులు వస్తుంటాయి, ఏం ధరలో పోతుంటాయని చెప్పి అమ్మిన ఆవులను మరి కొన్న ఆవులను అమ్మడానికి మిగిలిపోయిన ఆవులను అన్నిట్లను అయితే చూపిస్తుంటా. ఇక్కడ ఇంకో ఆవు అయితే ఉంది. ఇది ఒకటి. ఇది ఏం రేట్లో ఉంది ఆవు? 80,000, 80,000 అయితే ఉంది మనకు. 80,000 బోల్ రా. ఇప్పుడు ఇది ఎన్ని తల ఆవు?
రెండో ఈత ఆవు. ఇప్పుడు ఏం కోడిదూడ ఉంది దానికి? కోడిదూడనా కేదుడనా? మేఘదూడ అయితే ఉంది. ఒకసారి చుట్టుముట్టు చూడండి, మంచిగా పటిష్టంగా ఉన్న ఆవు, మరి గట్టిగా ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? ఎన్ని పూటకు? పొద్దుగాల సాయంత్రం కూడా వింటారా? పొద్దుగాల సాయంత్రం. మరి పూటకు 4 లీటర్లు అంటే ఏమన్నా గడెం కొట్టిరా దీన్ని? గడెం కూడా తోలింది. ఎటు సైడ్ పోతుంది గడానికి అయితే? అమ్మడాకు పోతుంది అంటే లెఫ్ట్ రైట్ సైడ్. అమ్మడా అంటే రైట్ సైడ్ అంట. కొంచెం మిస్టేక్ ఉంటుంది, నాకు కూడా కొన్ని తప్పులు అవుతుంటాయి. చూడండి మరి రైతు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక రాంపురం. రాయచూరు పక్కల రాంపురం అంట. పెబ్బేరు పక్కల కూడా రాంపురం ఉంటుంది, వాళ్ళు కాడు పడకండి. రాయచూరు పక్కల ఉన్న రాంపురం. మరి ఇది అమ్మేసిరా? ఇంకా పోలే. ఎంతవరకు వచ్చింది బేరం? 70 వరకు వచ్చింది. మీరు లాస్ట్కి ఎడిగిద్దాం అనుకుంటారు? 75 అట్లా వస్తేద్దాం అనుకుంటున్నారు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 97 31 94 32 85. చూస్తున్నారు కదా, ఆవు అయితే చూడడానికి మంచి అందంగా ఉంది. మరి గడం కూడా పోయిందని చెప్తున్నారు రైతులు. మరి దూడ అయితే మంచి సైజు దూడనైతే పెట్టిందని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో దూడని చూసి దూడ గురించి కామెంట్లో రాసే ప్రయత్నం అయితే చేయండి. ఆవు దూడ అయితే చూడడానికి మంచిగా ముఖం అయితే మంచిగా ఉన్నాయి. మరి కాలుగట్టే కూడా మంచిగా ఉన్నాయి. వెనక మొత్తం ఆవు అయితే పర్ఫెక్ట్గా ఉంది చూడడానికి. హైట్ ఎంత ఉంటుంది ఇది? సైజు మనకు 55 ఉంటుంది. 55 సైజ్ అయితే ఉంది చూడండి. మరి ఆవు గురించి ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్లో రాయండి. నేను ఇంకా అన్నీ అడిగినా, కొన్ని ఏమైనా మిస్ అయినా? అన్నీ అడిగినా కదా. చూస్తుంటారు కదా ఛానల్గా. నేను ఇప్పుడు ఎట్లా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను కూడా నేర్చుకొని మీకు వీడియో చూపిస్తుంటా. ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్లో రాయండి. నేను మళ్ళీ అవి కూడా క్వశ్చన్లు నెక్స్ట్ వారం అడుగుతుంటా. ఇంకా మిగిలిన ఆవులను చూసే ప్రయత్నం అయితే చేస్తుందాం. ఇక్కడ ఉన్నాయి. ఎంతలోనేమా? 1,30,000 1,30,000 అయితే చెప్తున్నాడు. 1,30,000 జోడి. మనకి ఇది ఎన్ని ఈతలావు? ఇది తరపు ఇంకా నినలేదు, ఫస్ట్ ఈతకు ఉంది. ఇది రెండో ఈత. మరి ఇప్పుడు అది ఒకసారి తరపును చూడండి, చుట్టుముట్టు చూడండి ఒకసారి తరపు ఎట్లా ఉందనేది. వెబ్బేర్ మార్కెట్లో మనది కాకుండా వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటాయి. మరి కంపారిజన్ చేసుకోండి ఏ ఛానల్ ఎట్లా ఉంది ఏం లేదని. డీటెయిల్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది మన ఛానల్లో. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 99 49 18 75 16. ఇప్పుడు ఇది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఒకవేళ? 1 లీటరా? 2 లీటర్లు ఇస్తుంది. పొద్దుగాల సాయంత్రమా? పొద్దుగాల సాయంత్రం 4 లీటర్లు ఇస్తుంది ఆవు. ఇక మరి 4 లీటర్లు అని చెప్తున్న రైతు. ఒకవేళ నా అంచనా ప్రకారం అయితే 3 లీటర్లు ఇవ్వచ్చు. ఎందుకంటే ఆవులు కొన్ని పాలు తక్కువనే ఇస్తాయి. గడెం కూడా పోయినాయి. చూస్తున్నారు కదా, మెడ చేసినాయి ఆవులు. కొంచెం కొత్తలను చూస్తే బెదురుతుంటే ఆవులు ఎక్కువగా అయితే. మరి ఇవి ఏ సైడ్ పోయింది? ఇట్లే పోయినాయి. లెఫ్ట్ సైడు, రైట్ సైడు. మరి మన ఫోన్ నెంబర్ చెప్పండి. చెప్పిరంట. 999 99 49 18 75 16. మరి ఎవరికైనా నచ్చినట్టుకుంటే ఫోన్ చేయండి. మరి ఇక్కడ ఇంకో ఆవు దూడ పాలు అయితే తాగుతున్నాయి. వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. యావు ఎవరిదిమా? యావు మరి ఇప్పుడే మనకు వేరే రైతు అయితే చెప్తున్నాడు 70,000 అయితే మనకు రైతులు కొన్నారంట. మరి ఎక్కడ రైతులు కొన్నారు ఏం లేదనేది మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఆటో కోసం అయితే కొంచెం పక్కకు పోయారంట మాట్లాడుకోవడానికి. తెలుసా మీకేమన్నా? తెలియదా? నీవి అయిపోయింది కదా వీడియో? ఇది తీసిన నేనే తీసినా. మరి ఇవి ఎంతలో ఉన్నాయి ఇవి తరపులు? 1,10,000. ఈ తరపులు అయితే 1,10,000 ఉన్నాయంట. మరి ఇవి కట్టినా ఎన్ని రోజులు అయినాయి? నేనే మోపులు ఉన్నాయి 6 నెలలు 5 నెలలు. 1,10,000 జతనే. మళ్ళీ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా అనేది చెప్పు. 77 0 22 130 67. ఒకసారి ఆవులు ముందు సైడ్ చూడండి. గడెం తరపులు. మరి ఇవి ఎట్లా మన గడాలు కొట్టినట్టున్నావు బాగా? హల్కా పోయినాయి. యా సైడ్ పోయింది ఇది? వల్పల దాపాల. ఒకసారి వెనక సైడ్ చూసి వరకు చాలా టైం అయిపోయింది. ఒకసారి ఫ్రంట్ సైడ్ చూసే ప్రయత్నం చేయండి.
ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఉన్న తరపుదూళ్ళు. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇంటికాడ ఉండి అమ్మాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కు వీడియో తీసి పంపిస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేపర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్.